మాతాజీ చెప్పారో ఆల్మోస్ట్ ముందు నాకు ఈ టాపిక్ మాతాజీ ఇవ్వడానికి కారణం, అసలు నేను ధనలక్ష్మి నుంచి దివ్య గోలోకేశ్వరికి మారడానికి కారణం ఏంటా అని చూస్తే నాకు తెలిసింది ఈ కార్తీక పురాణం. నేను చిన్నప్పుడు స్టార్ట్ చేసింది కార్తీక పురాణము. అంటే భగవద్గీత ఇవన్నిటికంటే ముందు కూడా ఆ, అమ్మ రోజు పూజ చేసేది కాబట్టి పూజారాధనకి కావలసిన పువ్వులు, మడి వాటర్ తీసుకొచ్చేదాన్ని. తర్వాత అమ్మతో పాటు గుడికి వెళ్ళేదాన్ని. అయితే అది ఎలా వచ్చిందో తెలీదు. కార్తీక పురాణం అనేది మంచిది, చదివితే వినబడింది. అలా కార్తీక పురాణము మా దగ్గర లేకుండింది, వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి చదవడం జరిగింది. ఫస్ట్ ఇయర్ అలా తెచ్చి చదవడం జరిగింది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి బుక్ తీసుకున్నాం కార్తీక పురాణం. బుక్ తీసుకున్న తర్వాత అందులో ఫస్ట్ తులసి ఆరాధన అనేది స్టార్ట్ అయింది. అంటే అప్పుడు చేసేవాళ్ళం, కానీ దాని మహిమ కానీ ఎలా చేయాలనేది తెలియదు. ఆ, అందులో ఉన్నట్టుగా తులసి ఏ, కోట పెట్టి అలా పేడతో చల్లి ముగ్గులు పెట్టి ఈ అలికి ఇదంతా బాగా చేసేదాన్ని. తర్వాత వచ్చేసి కార్తీక పురాణం చదువుతుంటే అందులో చాతుర్ చాతుర్మాస వ్రతం గురించి, చతుశ్లోకి భగవద్గీత గురించి, ఇలా భగవద్గీత చదివితే రోజు 4 శ్లోకాలు చాలా మంచిది అని అందులో ఉండడం వివరణ. అయితే మేము ఏం చేసాం, మా దగ్గర విష్ణు ఆలయం కంటే కూడా శివాలయమే దగ్గర ఉండింది. కార్తీక మాసంలో ఎట్లాగో శివారాధనకి అభిషేకానికి పొద్దున్న సాయంత్రం వెళ్ళే వాళ్ళం కాబట్టి ఆ బుక్ తీసుకెళ్ళి అందులో చెప్పారు. ఆ దైవనామ స్మరణ సంబంధించిన పేర్లు చెప్పారు. అచ్యుత, అనంత, గోవింద, కృష్ణ, నారాయణ, ఇలా రోజు పలుకుతే బాగుంటది అని. అయితే మేము అనుకున్నాము, ఇలా రోజు పలకడం అంటే మర్చిపోతుంటాం కదా. ఒక ఐడియా ఏం చేసామంటే, మాకు మేము మొత్తం 6 మెంబర్స్ కదా, ఆ 6 నేమ్స్ మాకు అందరికి పెట్టుకున్నాం. మా నాన్నకి నారాయణ, మా తమ్ముడికి గోవింద అని పెట్టేసి, మిగతా మా మదర్కి అచ్యుత, నేను అనంత, నారాయణ మా సిస్టర్, ఇలా పెట్టేసుకొని ఇంకా కార్తీక మాసం మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా నేమ్స్ తో కాకుండా ఇవే నేమ్స్ తో మేము పిలుచుకునే వాళ్ళం అన్నట్టు. అలా మాకు అచ్యుత, అనంత, గోవింద, కృష్ణ, నారాయణ, వాసుదేవ ఇది అలవాటు అయిపోయింది. అది అలా అలవాటు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక బుక్ ఫేర్కి వెళ్ళాం. బుక్ ఫేర్కి వెళ్తే అక్కడ చిన్న భగవద్గీత నాకు గుర్తుండింది. అది రూ. 2.50 అప్పుడు. అది తీసుకొచ్చాను. ఫస్ట్ టైం నేను చదివిందంటే ఆ బుక్ తీసుకొచ్చి, అది నేను కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్ళినప్పుడు రోజు 4 శ్లోకాలు. అందులో తాత్పర్యం లేదు, భావం లేదు, ఏమి లేదు. మాకు చదవడానికి కూడా అంత కరెక్ట్ వచ్చేది కాదు, ఒత్తులు దీర్ఘాలు. అయినా సరే రోజు 4 లాగా కార్తీక మాసం అంతా చదివాం. ఆ తర్వాత మళ్ళీ నాకు భగవద్గీత పెద్ద బుక్ దొరకడం అనేది జరిగింది. అది చదివిన తర్వాత నాకు అసలు అర్థం కాలేదు. మెయిన్ ఏంటంటే నేను కృష్ణాకి ఎలా వచ్చాను అనేది నాకే ఆశ్చర్యం. నాకు విష్ణువు తెలుసు, శివ తెలుసు. శివ వచ్చేసేమో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దేవుడు, వీరభద్ర స్వామి. వాళ్ళ ఎంబడి ఎప్పుడు వెళ్ళి అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లాగానే 2, 3 రోజులు ఉండి వంట చేసుకోవడం, తినడం, ఆడడం, పూజలు అదంతా ఉండేది. తర్వాత మా మదర్ వాళ్ళది వచ్చేసి మళ్ళీ వెంకటేశ్వర స్వామి. అలా ఇద్దరిది కలిపి మేము చేసుకునే వాళ్ళము, అంతటా వెళ్ళే వాళ్ళము, అంతా తెలుసు. కానీ నాకు కృష్ణ గురించి అంత తెలియదు. ఓన్లీ కృష్ణాష్టమి రోజు మా నాన్నమ్మ వాళ్ళు తొట్టెలో వేసి కృష్ణుని ఉయ్యాలూపడం ఒకటే తెలుసు. కానీ కృష్ణ అంటే నాకు కొంచెం సినిమా ప్రభావం ఏమో. అతనంటే అలా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య టైపు మైండ్ లో సెట్ ఉండేది. కాబట్టి నేను అటు సైడ్ వెళ్ళలేదు. కానీ రావడం ఇప్పుడు పర్మనెంట్ గా మాత్రం ఇటే వచ్చేసాను. అందుకే నాకు అనిపిస్తుంది, శివుడి పూజ చేయడం వల్ల ఆ అతను నన్ను ఇక్కడికి పంపించాడేమో అనే ఒక ఉద్దేశము. అదే నాకు క్లారిటీ కూడా అనిపిస్తుంటది. అలాగే నేను అందుకే ఈరోజు శివుడి గురించి చెప్పమనగానే సరే, ఇది నాకు ఒక గొప్ప అవకాశం తన గురించి చెప్పడం అనేది జరిగింది. అలా నేను చదువుతూ, అలా చేస్తూ, భగవద్గీత చదువుతూ అందులో ఉన్న చాలా డౌట్స్, అసలు నాకు ఎన్ని డౌట్స్ ఉన్నాయంటే అన్ని డౌట్స్ ఉండేటివి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేరణ మాతాజీ, తర్వాత మన సత్సంగము, రేవతి మాతాజీ, ఫస్ట్ ప్రేరణ మాతాజీ వాళ్ళ తోటి కూడా నాకు డౌట్సే. ఎందుకంటే వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు కదా, మన సైడ్ ఎవరు చేయరే, వాళ్ళే చేస్తున్నారు. మళ్ళీ మా సైడ్ నుంచి నేను చేస్తే నన్ను ఏమన్నా అంటారేమో అని ఒక చిన్న భయం ఉండేది.
ఆ భయం తొలగడానికి రేవతి మాతాజీ వాళ్ళు పరిచయం కావడం, తెలుగు వాళ్ళు కూడా సరే మన సైడ్ వాళ్ళు కూడా పాటిస్తున్నారు దీన్ని అనేది ఒక ధైర్యం ఇచ్చింది. దాంతో ముందుకెళ్ళడం జరిగింది. ఇలా ఇలా మనకి ఇప్పుడు ఈ ధనలక్ష్మి కాస్త దివ్య గులోకేశ్వర అయ్యింది. భక్తుల యొక్క సాంగత్యం, కృప, గురువు కృప, ఆల్ గ్రోజిస్తూ శ్రీల ప్రభుపాద్ గురు అండ్ గౌరంగా. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు నాకు చెప్పిన విషయం ఏంటంటే శివుడి గురించి మాట్లాడడం. అయితే నార్మల్ గా మనము శివుడి గురించి అనగానే మనకు శైవులు వైష్ణవులు అనే భేదం తెలుస్తూ ఉంటది. ఎక్కువ శైవులు ఆ వాళ్ళు శివుని పూజిస్తారు, వైష్ణవులు విష్ణుమూర్తిని పూజిస్తారు అని ఉంటది కదా. మరి ఇప్పుడు మనం వైష్ణవులం అంటున్నాం, మరి శివుని ఎందుకు పూజించాలి, ఎందుకు స్మరించాలి, ఏమిటి అది అని చూస్తే మనకి ఇక్కడ చెప్తున్నారు శివుడు కూడా విష్ణు యొక్క తత్వమే. ఆల్మోస్ట్ మనకి ఏం చెప్పారు, భగవద్గీత ఉపోద్ఘాతంలో భగవంతుడే చెప్తాడు, నాకంటే పరమైన వాడు గాని, నాకంటే అధికుడు గాని, నాకంటే శక్తిమంతుడు గాని ఇంకెవరూ లేరు అని చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఎందుకు నార్మల్ గా చూస్తూ ఉంటాం, అందరూ అంటూ ఉంటారంటే అది ఎక్కడి వరకు అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించి మనకి శివపార్వతులే మనకు ఆది ఏమంటారు, వాళ్ళ నుంచే మనకు ఈ మర్చిపోయాను కదా, దంపతులు మాతాజీ, ఆది దంపతులు. యా ఆది దంపతులు అని అక్కడి నుంచి వాళ్ళే హైలైట్ అని చెప్పడం జరిగింది. కానీ మనకు భగవద్గీత, భాగవతం, మహాభారతం, రామాయణం దీంట్లో అన్నిట్లో తీసుకుంటే కూడా మనకు శివతత్వం కంటే కూడా పైనది ఏది, ఆ శివతత్వం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అసలు శివతత్వం అంటే ఏంటి, దాన్ని ఎందుకు క్రియేట్ చేశారు, ఎవరు చేశారు, మనం ఎందుకు శివతత్వాన్ని కూడా ఆరాధించడం అంటే దేనికోసం ఆరాధించాలి అనే విషయాలను మనకి చాలా మంది గురువులు వైష్ణవులు చెప్పారు. మనకు 4 సంప్రదాయాలు ఉన్నాయి కదా, రుద్ర సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, అదే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం, లక్ష్మీ సంప్రదాయం, శ్రీ సంప్రదాయం, చతుష్కుమార సంప్రదాయం అని చెప్పుకుంటాం కదా. మరి ఇందులో రుద్ర సంప్రదాయం అనేది ఒకటి సపరేట్ గా వచ్చింది. అయినప్పటికీ కూడా మనం గౌడీయ మధ్వ సంప్రదాయంలో కూడా ఎందుకు అంటే అతను మహాభక్తుడు అనేది మనకి ఈ వేదాలలో కూడా చెప్పారు, మనకు పురాణాలలో కూడా చెప్పారు, భగవద్గీత, భాగవతం వీటన్నిటిలో కూడా మనకు శివుడు అనేవారు వైష్ణవులలో గొప్పవాడు అని చెప్పారు. ఎందుకు ఉదాహరణగా మనకు శ్లోక కూడా ఉంది, మనకు 12 క్యాంటో 13 చాప్టర్ 16 శ్లోక. నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తథా. అంటే గంగ ఎలా అన్ని నదులలోకెల్లా గొప్పదో, దేవతలలో సర్వోన్నతుడైన అచ్యుతుడు ఎలా గొప్పవాడో, వైష్ణవులలో కూడా గొప్పవాడు ఈ శంభుడు అని చెప్పారు. అలాగే పురాణాలలో కూడా శ్రీమద్ భాగవతం అనే పురాణము గొప్పది. అలాంటి గొప్పది కాబట్టే మనము అతన్ని అనుసరించాలి అని చెప్తారు. అనుకరించడం అంటే అతను ఏది చేస్తే అది చేయడం, అనుసరించడం అంటే అది ఏది చెప్తే అది చేయడం. మనం కృష్ణాన్ని కూడా అనుసరించాలి అని చెప్తుంటారు కదా, అంటే అతను చెప్పింది చేయడం. కానీ రాముణ్ణి మాత్రం అతను చేసింది చెయ్యాలి అని చెప్తుంటారు. అలాగే శివుడు కూడా. అయితే మరి ఈ శివతత్వం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే విష్ణువు యొక్క శక్తిని మనం 3 భాగాలుగా చేస్తే జీవతత్వం, శక్తితత్వం, విష్ణుతత్వం. అయితే జీవతత్వం వచ్చి భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో, ప్రతి జీవి కూడా తన నుంచి వచ్చింది అని చెప్తారు. మరి అందరూ తన నుంచి వచ్చిన వారైనప్పటికీ మళ్ళీ శివుడు, ఈ బ్రహ్మ వీళ్ళందరూ ఎందుకు గొప్ప అంటే వీళ్ళు జీవుల కంటే కూడా కొన్ని ఉన్నతమైన క్వాలిటీస్ వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రకృతి వచ్చేసి శక్తి తత్వం, మరి శివుడు బ్రహ్మ వీళ్ళు వచ్చేసి విష్ణుతత్వం. అంటే విష్ణువు నుంచే వీళ్ళు వచ్చారు. మనం తెలుసు కదా, విష్ణువు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ ఫస్ట్ సృష్టి చేయమన్నప్పుడు ఎవరిని సృష్టి చేస్తారు? హరే కృష్ణ. వాళ్ళని సృష్టి చేస్తారు. సృష్టి చేసి ఏం చెప్తారు, వాళ్ళకి ఏం పని అప్ప చెప్తారు? ప్రజోద్ధరణ చేయమని చెప్తారు. చేయమని అంటారు.
మేము దాన్ని చేయలేము, మేము భక్తి చేస్తాము, మేము ఇంతాగే ఉంటాము, ఈ ఈ 5 సంవత్సరాల వయసు వాళ్ళలాగే ఉంటాము, వైరాగ్యంతో ఉంటున్నాము, మేము అది చేయలేము అంటారు. చేయలేము అన్నప్పుడు బ్రహ్మకి కొద్దిగా రౌద్రం, కొద్ది కోపం వస్తుంది. అతను కోపం ఆ నుదిటి ఆ, ఏమంటారు, నుదిటి మధ్యలో ఆ రౌద్రం అనేది ఉంటది. అక్కడి నుంచి ఒక బాలుడు వస్తాడు. ఆ బాలుడే ర- పేరే రుద్రుడు అని చెప్తాడు. రౌద్రం నుంచి వచ్చిన వాడు రుద్రుడు అని చెప్తారు. అతనికి ఈ మళ్ళీ 11 మంది రుద్రులు వస్తారు. మళ్ళీ వాళ్ళకి వైఫ్లు 11 మంది వస్తారు. కాకపోతే వాళ్ళు కూడా ఆ, ఏంటి, రౌద్రం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ సృష్టి ఇదంతా సరిగ్గా చేయరు. చేయకపోతే తను ఏం చేస్తాడు, మళ్ళీ ఇలా కాదు, మీరు చేసేదని చెప్పి శివుడికి తపస్సు చేసుకోమని చెప్తారు. అప్పుడు తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతే మళ్ళీ మనకు మళ్ళీ ఎవరికి సృష్టి చేయమని చెప్తారు నెక్స్ట్? मनु को माता जी स्वयंभू मनु స్వయంభూ का మను. अच्छा प्रजापति దక్ష ప్రజాపతి సృష్టిస్తారు కదా అందరి. ఎస్ మాతాజీ, ఇందులో ఏదన్నా ఉంటే సరిచేయండి మాతాజీ. ఓకే. అలా మనకు శివతత్వము వస్తుంది. ఆ శివతత్వము కొంతమంది మరి అధికుడు అలా అంటుంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన వైష్ణవులలో అధికుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఎందుకు అధికుడు అయ్యాడంటే శివుడికి కృష్ణుడికి భేదం అనేది లేదు అని కొందరంటారు, భేదం ఉన్నదని కొందరంటారు. అయితే ఈ భేదం అనేది ఎలా ఉంది, ఎంతవరకు ఉంది అని చెప్తే బ్రహ్మ సంహితలో మనకి శ్లోక 5.45లో క్షీరం యథా దధి వికార విశేష యోగాత్ సంజాయతే నహి తతః పృథగస్తి హేతోః యః శంభుతామపి తదా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే పాలు పెరుగుగా మారడానికి ఒక ఆమ్లచర్య, ఒక పుల్లటి వస్తువు ఏదో మనం కలుపుతాం, అప్పుడు అది పెరుగుగా మారుతుంది. కానీ పెరుగు పాలు సమానమా అంటే సమానమా? పాలు దగ్గర పెరుగు ఉపయోగించవచ్చా? కాదు కాదు సమానం కాదు. పెరుగు దగ్గర పాలు ఉపయోగించలేం, పాల దగ్గర పెరుగు ఉపయోగించలేం. అలాగని పెరుగులో పాలు ఉండవా? ఉంటాయి. ఉంటాయి. అలాగే ఇప్పుడు విష్ణుతత్వం నుంచి వచ్చిన శివుడు కూడా పెరుగు లాంటి వాడు అని చెప్తారు. అంటే విష్ణుతత్వమే ఉంటది, కానీ కొన్ని కారణాలకి కొన్ని చర్యలకు అనుగుణంగా విష్ణువే శివతత్వంగా వచ్చాడు, బ్రహ్మతత్వంగా వచ్చాడు అని చెప్తూ ఉంటానన్నట్టు. అందుకని ఆయనకి ఏం ఏం అప్పగించారు, లయం, సృష్టి స్థితి లయ, ఈ మూడికి బ్రహ్మ విష్ణువు శివుడిని కేటాయించాడు. అలా కేటాయించినప్పుడు మనం ఏమనుకుంటాము, వీళ్ళు ముగ్గురు కూడా సమానులే అనుకుంటాం. కానీ అలా అనుకోకూడదని చెప్పి మనకి మనకు చిన్న బుక్ ఉంది కదా, హరినామ జప, అందులో దశనామ అపరాధాల్లో చెప్తుంటారు, శివుడు బ్రహ్మ మొదలగు వారు విష్ణువుతో సమానులు గాని స్వతంత్రులు గాని అలా భావించకూడదు. ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరూ దేవాది దేవుడైన విష్ణువుతో సమానులని వాదించుదురు అని చెప్తారు. అలా వాదించడం అనేది చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు సమానులు కారు అయినట్టుగా కనిపిస్తారు. అచింత్య భేదాభేద తత్వంగా వాళ్ళు ఉంటారు. అందుకని ఇక్కడ మనము విష్ణువు వేరో శివుడు వేరో అనుకోవచ్చు. మళ్ళీ మొత్తానికి అంటే అట్లా అనుకున్నప్పుడు వేరు వేరు అంటే మళ్ళీ శివుడి కంటే ఆపోజిట్ గా ఇంకో దేవుడు ఉన్నాడు అని అనిపిస్తుంది, కానీ అలా కూడా కాదు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే విష్ణువే ఆ తత్వంలో వచ్చారు అని. అలా వచ్చి మనకి ఏం నేర్పిస్తున్నారు అంటే భగవంతుని ఆరాధన ఎలా చేయాలి, భక్తి ఎలా చేయాలి అనేది చెప్తున్నారు. తమో గుణం మనకి మనం దేనితో కట్టుబడి ఉన్నాము, సత్వగుణం, రజోగుణము, తమో గుణంకి కట్టుబడి ఉన్నాం కదా. అయితే విష్ణువు దేనికి అధిపతిగా చెప్తారు? సత్వగుణం మాతాజీ. బ్రహ్మ బ్రహ్మచి రజోగుణానికి. రజోగుణానికి, శివుడు వచ్చేసి తమో తమో గుణానికి. తమో గుణానికి. అంటే తమో గుణంలో ఏం చేస్తాం మనము, అసలు మనం ఉండాల్సింది ఎక్కడ? శుద్ధ సత్వంలో ఉండాలి మాతాజీ. శుద్ధ సత్వంలో ఉండాలి. అంటే ఈ మూడింటిని దాటి ఉండాలి మనం. కానీ ఆ మూడింటిని దాటడానికి కావలసిన శక్తిని మనకు ఇవ్వడానికి వీళ్ళు వచ్చారు అని చెప్తారు.
అలాగే అంటే విష్ణు కూడా ఏం చేస్తున్నాడు? సృష్టి స్థితి లయలో స్థితికారకుడుగా ఉంటాడు. తర్వాత వచ్చేసి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ గుణావతారాలు. ఈ ముగ్గురు కూడా గుణావతారాలు. మనకి ఎన్ని అవతారాలు చెప్పారు భాగవతంలో? భగవంతుడు ఎన్ని అవతారాల్లో మనకు కనిపిస్తారు? 24 మాతాజీ. ఓకే, 24. దాన్ని విభజిస్తే 12 మాట. అలా కాదు మాతాజీ, దీన్ని ఏమంటారు మాతాజీ? 6 లీలావతారాలు, మాతాజీ గుణావతార 6 అవతారాలు మాతాజీ. ఆ, 6 మాతాజీ. 6. ఎస్. అవేంటి? పురుషావతారాలు, పురుషావతారాలు, లీలావతారాలు మాతాజీ, గుణావతారాలు, ఉమ్, మన్వంతర అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, శక్తి ఆవేశావతారాలు, మన్వంతరావతారాలు, యుగావతారాలు. అయితే ఇక్కడ ఈ ముగ్గురు వచ్చేసి మాత్రం గుణావతారాల కిందికి వస్తారన్నట్టు. అందుకని రజోగుణం, తమోగుణం, సత్వగుణానికి ప్రతీకలుగా చెప్తారు. అంటే వాళ్ళు అదే గుణంలో ఉంటారని కాదు, ఆ గుణాన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఆ గుణాలు ఉన్న వ్యక్తులను వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అలాంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారని ఇక్కడ చెప్తున్నారు. అలా మనకి శివతత్వం అనేది వచ్చింది. అయితే ఈ శివతత్వంలో శివుడు మనకి ఏం చేస్తుంటారని చెప్తారు? మనకు విష్ణువు తత్వంలో నుంచి శివుడు వచ్చినప్పటికీ కూడా చాలా సార్లు, ఇప్పుడు మాతాజీ వాళ్ళు మనంతా రుద్రగీతం చెప్తూ వచ్చారు మనకు. మన టైమింగ్ ఏంటంటే చాలా బాగుంది. శివరాత్రి మొదలు అంటే దాని ముందు మొత్తం మనం రుద్రగీతం చెప్పుకుంటూ ఉన్నాం కదా. అయితే ఈ రోజు మాత్రం మాతాజీ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. అలాగే విష్ణువు కూడా అన్ని చేయగలడు కదా, సృష్టి స్థితి లయ అన్ని చేయగలడు. అయినప్పటికీ కూడా ఒక్కొక్క దాన్ని చేయడానికి ఒక్కొక్కరిగా వచ్చారు. అయితే మనకు క్షీరసాగర మదనం అప్పుడు విష్ణువు ఎన్ని అవతారాలలో వచ్చి మనకు ఆ క్షీరసాగర మదనాన్ని చేశారు చెప్పండి? మాతాజీ కూర్మావతారంగా 4 అనుకుంటారు. 4 అలాగే అనుకుంటారు మాతాజీ. మోహిని అవతారంగా కూడా వస్తారు కదా మాతాజీ. కూర్మావతారం, ధన్వంతరి అవతారం కూడా ఆయనే కదా. ధన్వంతరి, ఇంకా గరుడ, ఇన్ని అవతారాల్లో వచ్చిన అతను మళ్ళీ అందులో నుంచి హాలాహలం రాగానే మరి శివుడి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? శివుడు ఎందుకు తాగేస్తాడు? ఆయన తాగమన్నారు. ఎందుకంటే క్రెడిట్ గోస్. ఎప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? తన క్రెడిట్ ని ఎవరికి ఇస్తుంటారు? భక్తులకి ఇస్తుంటాడు మాతాజీ. భక్తులకి ఇస్తూ ఉంటాడు. మనకి భగవద్గీతలో చూసినప్పుడు కూడా ఆయన యుద్ధం చేయగలడు, యుద్ధం ఆపగలడు, ఒక్క నిమిషంలో యుద్ధం ముగించగలడు. అయినప్పటికీ కూడా అర్జునితోటి అక్కడ ఉండి యుద్ధం చేయించి ఆ క్రెడిట్ ఎవరికి ఇచ్చారు? అర్జునుడికి ఇచ్చారు. ఈ రోజు కూడా ఇది చెప్పమని క్రెడిట్ మాతాజీ నాకు ఇచ్చారు. అలాగే శివుడికి కూడా విష్ణుమూర్తి ఆ గరళాన్ని తాగి తనకు క్రెడిట్ ఇచ్చాడు. అలా చాలా సార్లు శివుడికి కూడా క్రెడిట్ ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటది. అంటే భక్తుల పైన భగవంతుడు చూపించే కరుణ అని మనం చెప్పుకోవచ్చు అన్నట్టు ఇది. అలాగే మనకు ఎక్కడ విష్ణాలయమున శివుడు మనకు ఎక్కడ ఉంటాడు? క్షేత్ర పాలకుడుగా ఉంటూ ఉంటారు. అవునా? మనం చూసాం భగవద్గీతలో, భాగవతంలో, అన్ని చోట్ల కూడా శివుడి గురించి ఉంది. మన భగవద్గీతలో, భాగవతంలో చూస్తే రుద్రగీతం 4వ క్యాంటోలో ఉంది. మళ్ళీ శివుని ప్రార్థనలు వచ్చి 5వ క్యాంటోలో ఉంది. రుద్ర ప్రార్థనలు వచ్చి 10వ క్యాంటోలో ఉంది. తర్వాత మనం దక్షుడు పరమశివుని శపించుట అనేది చూసాము భాగవతంలో. శివుడు సతీదేవి సంవాదం చూసాము. సతీదేవి దేహత్యాగం చేయడం చూసాము. దక్షయజ్ఞ విధ్వంసం చూసాము. బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రసన్నుని చేయుట చూసాము. పరమశివుడు విషపానం చేసిన విషమును రక్షించడం చూసాము. మోహిని మూర్తి పరమశివుని సమూహపరచడం చూసాము. వృకాసురుని బారి నుండి శివుని రక్షించడం చూసాము. తర్వాత ఉమాశంకరులు మార్కండేయ ఋషిని పొగడడం చూసాము. తర్వాత నార్మల్ గా చూస్తే శివుడు ఏమంటారు, తొందరగా ప్రసన్నుడు అవుతాడు అని చెప్తారు. అయితే మరి వైష్ణవులు ఎందుకు శివుని
ప్రే చేయాలి అంటే వైష్ణవులు వచ్చి భక్తిలో ముందుకెళ్ళడానికి శివుని ప్రే చేస్తారు. తర్వాత భౌతికవాదులు వచ్చేసి శివుని ఎందుకు ప్రే చేస్తారంటే భౌతిక జగత్తులో తన కోరికలను తీర్చుకోవడం కోసం ప్రే చేస్తుంటారు. కానీ ఎలా చేసినప్పటికీ పోను పోను శివుడు మాత్రం వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్తాడో కృష్ణ దగ్గరికి తీసుకెళ్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది కూడా శివ భక్తులే తర్వాత ఇక్కడికి వచ్చారని నా ఒపీనియన్, నేను అనుకుంటున్నాను. చాలా మంది కూడా అలా శివుడికి ఆరాధన చేసిన వాళ్ళే. కాబట్టి మన స్వచ్ఛమైన మనసుతో మనం చేసినట్టయితే స్వచ్ఛంగా భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు మనల్ని అనేది ఒక విషయం. అలా శివుడు మనం చూసాము రామాయణంలో రావణాసురుడు పరమ భక్తుడు. శివుడి దగ్గర నుంచి వరం కోరుకుంటాడు. ఏం వరం కోరుకుంటాడు ఆయన? ఏం కోరుకుంటాడు? ఆ వరం దక్కిందా? దాన్ని ఉపయోగించుకొని హరే ఆయన కృష్ణ మాత, హరే కృష్ణ మాతాజీ. ఆత్మలింగంగా ఆత్మలింగం. మరి ఆత్మలింగం అందిందా ఆయనకి? లేదు మాతాజీ, లేదు మాతాజీ. లేదు. అంటే లేదు. అందినట్టే అంది, మళ్ళీ చేజారింది మాతాజీ. జారిపోయింది. అంటే అంటే వెనక ముందు అంటే మనం అడగగానే ఆయన సంతృష్టిపడి ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు అని చెప్తారు. ఇంకొకటి ఏం చెప్తుంటారంటే ఆయన ఎప్పుడు విష్ణువు యొక్క ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఇలా భౌతికంగా మనం ఏది కోరినా ఆయన సరే సరే అని ఆలోచించకుండా ఇచ్చేసి తన పనిలో తను నిమగ్నమైపోయి ఉంటూ ఉంటాడు అని కూడా చెప్తూ ఉంటారు. కానీ మళ్ళీ దాన్ని ఎవరు బాగు చేస్తుంటారు? ఇప్పుడు అంటే మోహిని అవతారంలో వచ్చేసి విష్ణువు కాపాడినట్టు భస్మాసురుడికి వరం ఇచ్చేస్తాడు శివుడు. అప్పుడు మళ్ళీ ఎవరిని శివుని కాపాడింది ఎవరు? విష్ణుమూర్తి, ఐ మీన్ కృష్ణుడే మాతాజీ. విష్ణుమూర్తి. విష్ణుమూర్తి. అంటే లాస్ట్ కు మళ్ళీ శివుడు వరం ఇచ్చినప్పటికీ అతని నుంచి తప్పించుకొని పోయి మళ్ళీ విష్ణుమూర్తినే శరణు వేడతాడు, కోరుతాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తే హెల్ప్ చేస్తాడు. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ వినాయకుడు వచ్చేసి మళ్ళీ ఆత్మలింగాన్ని తీసి కింద పెట్టి మళ్ళీ అది వెళ్లకుండా చూస్తాడు. అంత పరమ భక్తుడు అయినప్పటికీ కూడా రావణాసురుడు ఓడిపోవాల్సి వచ్చిందా? అంటే ధర్మం అనేది లేదు కాబట్టి అక్కడ అదొకటి. వృకాసురుడి స్టోరీ ఒకటి, తర్వాత వాలి స్టోరీ ఒకటి. ఇలా చాలా మంది కూడా శివుడికి పూజ చేసి అలా వరాలు కోరిన వారే అయినప్పటికీ కూడా ధర్మంగా లేని కారణంగా వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది. అవునా? అంటే ధర్మం అనేది కంపల్సరీ అనేది ఉండాలి. అంటే ఇక్కడ మళ్ళీ ధర్మం అంటే ఏంటి? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంటే మన ఆ భగవంతుడు ఎవరు అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ లాస్ట్కి ఏమొచ్చింది? మళ్ళీ విష్ణుమూర్తే వచ్చింది. కాబట్టి మనం ఎటు చేసినా ఇక్కడ వైష్ణవులు కూడా శైవులు కూడా చెప్తారు. వాళ్ళ నమ్మకం కూడా ఏంటంటే లాస్ట్ లో మనకు విష్ణుమూర్తే మన గమ్యాన్ని స్థానాన్ని చేకూర్చేవాడు అని వాళ్ళు కూడా నమ్ముతారని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఇలా రుద్రగీతం తర్వాత మనకి 5వ కాండలో గంగా అవతరణలో స్కందం 17వ స్కందం 5వ స్కందము అధ్యాయం 17లో అయితే మనము శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడంటారు కదా. అంటే దేనిపైన ధ్యానం చేస్తారు? ఎప్పుడు ఏ దాన్ని కొలుస్తూ ఉంటారంటే సంకర్షణుని కొలుస్తారు. మనం కృష్ణుడి నుంచి సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఇలా 4 వస్తారు. మళ్ళీ వాళ్ళ నుంచి మళ్ళీ ఎక్స్పెన్షన్ అవుతుంది అని చూసాం కదా చాలాసార్లు. మాతాజీస్ వాళ్ళు కూడా చెప్పారు. అయితే ఆ సంకర్షణుని అంటే ఇప్పుడు సంకర్షణుడు అంటే ఇక్కడ ఎవరు? మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, కృష్ణుడే మాతాజీ. ఎస్, కృష్ణుడే. అయితే ఆ సంకర్షుని ఎలా ప్రే చేస్తున్నాడు శివుడు? ఎందుకు మనం పరమ భక్తుడు అనుకున్నాం కదా. మరి పరమ భక్తుడు అంటే ఎలా ఉండాలి, ఎలా కోరాలి? పరమ భక్తుడు అని ఎవరిని అంటారు, ఎందుకు అన్నారు అనే దానికి చూస్తే దీంట్లో చెప్తున్నారు. శ్రీ భగవాన్ వాచ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక్కడ శివుడు ధ్యానమగ్నుడై ఉన్న చిత్రమును తరచుగా మనము చూస్తున్నాం. అంటే సంకర్షణుని ఆయన ధ్యానం చేస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు శివుడు. అంటే ఎప్పుడు ఆయన సంకర్షణుని ధ్యానం చేస్తూ ఉంటాడు, అంటే కృష్ణుని ధ్యానం చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంత యా వ్యక్తాయ నమ ఇతి. అంటే పరమశక్తిశాలి అగు శివుడు
స్తుతిస్తున్నాడు. ఏమని? ఓ దేవదేవా, సంకర్షణుని రూపమున నిలిచి ఉన్న నీకు వందనములు. నీవు సమస్త దివ్య గుణనిధివి. అనంతుడవై ఉన్నప్పటికీ అభక్తులను నీవు ప్రకటము కావు. అంటే భక్తితో పూజించే వారికి అంతటా ప్రకటితం అవుతాడు, అంటే అంతటా ఉంటాడు ఆయన, కానీ అభక్తులకు మాత్రం తను కనపడడు అని ఇక్కడ చెప్తున్నాడు, శివుడు చెప్తున్నాడు ఇదంతా. భజే భజన్యారణ పాద పంకజం భగస్య కృత్స్నస్య పరంపరాయణం భక్తీశ్వలం భావిత భూత భావనం భవాపహం త్వా భవభావమీశ్వరం. ఇంకేం చెప్తున్నాడు? దేవా, సమస్త ఐశ్వర్యాల నిధి అవు భగవంతుడవు. మనకి ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి అనుకున్నాం భగవంతుడికి? ఎందుకు భగవంతుడు అనుకున్నాం కృష్ణని? షడైశ్వర్యాలు సంపూర్ణంగా, కొద్ది కొద్దిగా కాదు, ఎక్కువ తక్కువ కాదు, 100% ఉన్నవాడు భగవంతుడు. అదే చెప్తున్నాడు. కనుక నీవే ఏకైక ఆరాధ్య పురుషుడవై ఉన్నావు. ఇది ఎవరు చెప్తున్నారు? శివుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన పరమ భక్తుడయ్యాడు. నన్ను పూజించమని చెప్పాడా? ఇక్కడ లేదు. మనకు కృష్ణ అయితే చెప్పాడు, నన్నే పూజించు, నన్నే ధ్యానించు, నన్ను భజించు, నాకు సేవ చేయు అని చెప్పాడు. కానీ ఇక్కడ శివుడు అలా చెప్పట్లేదు. అక్కడ విష్ణుమూర్తి చెప్తున్నాడు, పరమ సురక్షిత మగుని పాద పద్మములే భక్తులకు ఏకైక రక్షణమై ఉన్నవి. అట్టి భక్తులకు నీవు నానా విధములకు రూపములలో ప్రకటన అగుచుందువు. హే ప్రభు, నీ భక్తులను నీవు భవబంధం నుండి ఉద్ధరింతువు. అంటే ఇక్కడ నేను ఉద్ధరిస్తున్నానని కూడా చెప్పట్లేదు, నువ్వే ఉద్ధరిస్తున్నావని చెప్తున్నాడు. అయినను అభక్తులు మాత్రం నీ సంకల్పము చే, మరి అభక్తులు కూడా ఉన్నారు, మరి ఎవరి సంకల్పము దానికి కూడా అంటే భగవంతుడి సంకల్పం చే సంసారంలో చిక్కుబడి ఉందరు. అంటే ఏదైనా అతని సంకల్పమే, కానీ అభక్తులుగా ఉండడము అనేది మనం చేస్తే ఆయన సంకల్పం వల్ల మళ్ళీ మనం ఇందులోనే ఉంటాం. కనుక కరుణతో నన్ను నీ నిత్య దాసునిగా స్వీకరింపుము. చూడండి, దాసుడుగా స్వీకరింపుము అంటాడు. భగవంతుడి యొక్క భక్తుల కంటే కూడా భగవంతుడి భక్తుల యొక్క దాసులు అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు. అందుకే మనని ఎలా ఉండమంటారు? దాసానుగా మనల్ని ఇష్టపడతారు భగవంతుడు. అందుకే మనకి చెప్తారు కదా, దాసులుగా ఉండండి అని చెప్తారు. ఇంకేం చెప్తున్నారు? నయస్య మాయా గుణచిత్త వృత్తి భేర్నిరీక్షతో హ్యన్వపి దృష్టి రజ్యతే ఈశే యథానోజితమన్యురంహసాం కస్తం న మన్యేత జీవీషురాత్మనః. నేను క్రోధ వేగమును అనపజాలను. క్రోధం అంటే రౌద్రుడు అని చెప్పుకున్నాం కదా, ఆయన క్రోధాన్ని అనపజాలడు. కనుక లౌకిక వస్తువులను గావించినప్పుడు వాని ఎడ రాగద్వేషములకు గురి అగుతును. మరి శివుడే అలా ఉన్నాడంటే మన పరిస్థితి ఏంటి అంటే, జీవశక్తి కంటే పరమైన వాడు, మనకంటే శక్తిలో ఎక్కువ అతనికే విష్ణుతత్వంకే అలా అనిపించినప్పుడు మనకు ఇంకా అది కామన్. మనం రోజులో ఎన్నిసార్లు ఈ రాగద్వేషానికి గురవుతాం అనేది మనం లెక్క పెట్టుకుంటే కొన్ని బుక్కులు రాసే వచ్చాము. అలా ఉంటుంది మన పరిస్థితి. కాబట్టి ఏం చెప్తున్నాడు? కానీ భగవానుడు ఆ రీతిగా ప్రభావితుడు కాడు. అంటే మనలాగా అతను ఉండబోడు, శివుడిలాగా కూడా కాదు, అంటే శివుడి కంటే కూడా అధికుడు అని తనే చెప్తున్నాడు. సృష్టి పోషణము లయము కొరకు అతను భౌతిక జగత్తును వీక్షించినప్పటికీ కించితైనను దానిచే ప్రభావము నొందడు. కానీ మనం ఏంటి, అతను ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా దాని ప్రభావం అతని పైన ఉండదు. కానీ మనం ఏదన్నా చేస్తే దాని ప్రభావం మనలో కనిపిస్తూ ఉంటది. అంటే ఒక రకమైన గర్వం అనుకోవచ్చు, నా దృష్టిలో అలా కనిపిస్తూ ఉంటది. నేనే అధికుడనో లేకపోతే నేనే అది చేశాను, సంథింగ్. కానీ ఇక్కడ తనకి ఏవి ఉండవు అని చెప్తున్నాడు. దానిచే ప్రభావం నొందడు కనుక ఇంద్రియ వేగమును జయింపగోరువాడు. అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? మనకేమి కావాలంటే మనము అలాంటి గుణాలు ఉన్న వ్యక్తిని ఆశ్రయించాలి. ఇప్పుడు మనకు ఇంద్రియాలను జయించాలంటే అలాంటి జయించిన వారినే కదా మనం ఆశ్రయించాలి. అంటే ఇక్కడ ఇప్పుడు రుద్రుడు జయించలేను అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? జయించాలంటే శివుడినా లేకపోతే విష్ణువునా? విష్ణువుని ఆశ్రయించాలి. కనుక ఇంద్రియ వేగమును జయింపగోరువాడు భగవత్ చరణార విందములని,
మన కుంతి మహారాణి చెప్పినట్లు ఇంకా చాలా మంది భక్తులు చెప్పినట్లు అతని యొక్క చరణార విందములని తప్పక ఆశ్రయించవలెను. నేను మన ఫిష్ కథ చెప్పుకున్నాం కదా, చేప ఎలా పాదాలను ఆశ్రయించిందో అలా కూడా మనము ఆ భగవంతుడి చరణాలను ఆశ్రయించాలి. అప్పుడే మనము కృతజ్ఞులము కాగలము అని చెప్పి ఇది శివుడు చెప్తున్నాడు. సదృశోయ ప్రతిభాతి మాయయా క్షీభేవ మద్వా సవతామ్రలోచనః నాగవధ్యోర్హనయీ శిరే హ్రియా యత్పాదయో స్పర్శన దర్శితేంద్రియాః. అసదృష్టి కలిగిన వారికి, అసదృష్టి అంటే మంచి దృష్టి చెడు దృష్టి, అసదృష్టి ఇక్కడ కలిగిన వారికి ఆ భగవంతుని నయనములు అంటే మన చూపులో అంటే మన గుణం ఎలా ఉంటుందో ఎదుటి వాళ్ళు అలా కనిపిస్తారా అని చెప్తుంటారు కదా. అద్దంతో దుమ్ముతో ఉన్న అద్దంలో ఎలా కనిపిస్తుంది, మనకు మనమే ఆ దుమ్ములాగానే కనిపిస్తాం కదా. అలాగే ఇక్కడ కూడా అసదృష్టి కలిగిన వారికి ఆ భగవంతుని నయములు విచక్షణారహితముగా మద్యపానము చేసిన వారి కన్నుల వలె గోచరించును. అదే భక్తులకైతే ప్రేమ పూరితమైన కన్నులతో చూస్తున్నట్టుగా కనిపిస్తాడు. కానీ అసద్భక్తులకి ఆ దృష్టి లేని వాళ్ళకి అలా కనిపిస్తారు. ఆ విధముగా విమోహితులై అట్టి అల్పజ్ఞులు, అట్టి వాళ్ళని ఏమన్నారు, అల్పజ్ఞులు, అతని ఎడ క్షుద్రులగుదురు. వానికి గల కోప భావన వలన భగవంతుడు కూడా క్షుద్రునిగను, అంటే మనలో భావం ఎలా ఉంటే మనకు అలా కనిపిస్తారు కదా, అలా భగవంతుడు కూడా వాళ్ళకు క్షుద్రునిగను పరమ భయంకరునిగను గోచరిస్తాడు. భక్తులకు ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ చూస్తే నరసింహ భగవానుడు ప్రహ్లాద్ మహారాజ్కి ఎలా భయంకరంగా కనిపించాడా? లేదు, కనబడలేదు. కనబడలేదు. మిగతా వాళ్ళకి మనకి వేరే రూపంగా కనిపిస్తారు. మనం ఇందులోకి రాకముందు కూడా నరసింహ భగవానుడు అంటే ఇప్పటికి కూడా చాలా మంది అలా కూరలు అలా పళ్ళు అలా నరసింహ భగవానుడి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు, ఉగ్ర రూపము అని చెప్తుంటారు. కానీ మరి వైష్ణవులందరి ఇళ్లలో ఆ నరసింహ భగవాని రూపము ఫోటో ఉంటుంది, మరి ఆరాధన చేస్తుంటారు. అంటే వీళ్ళ భావం ఎలా ఉంది, అలా భక్తుడి కోసం